వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. బీజేపీతో తెదేపా వైకాపా పొత్తులు పెట్టుకుని బానిసలుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ కదా నీ కదా అయిపోయింది. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన్ని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కావున నియోజకవర్గంలోని బౌగోళి మండలం నాగులవరం, బంగారుపాలెం, జువ్వలదిన్నె, కావలి మండలంలోని సర్వాయిపాలెం గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృతధార వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగులవరంలో ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. సర్వేపాలెం ఆనెముడు సర్వేపాలెంలో 1966-67 దాదాపు నేను వారం రోజులు ఉండేది ప్రతి సంవత్సరం. మా తాత పుర్లా రాధాకృష్ణారెడ్డి అని ఇక్కడ తోట ఉండేది. సో మేము చదువుకునే రోజుల్లో సెలవులకి ఇక్కడికి వచ్చి దాదాపు 4-5 రోజులు ఉండేది ఇక్కడ. కావిల్లో దిగి కావిల్ నుంచి నాకు బాగా గుర్తు రిక్షా. అదే సర్వపాలెం ఈరోజు చూస్తుంటే ఎక్కడో ఉన్నాము మనం అనిపిస్తుంది. ఆ రోజు ఇసుక ఉండేది ఈ మామిడి తోటలు. అటువంటిది ఇక్కడి నుంచే మన చీఫ్ ఇంజనీర్ కూడా వాళ్ళ తమ్ముడు బలరాం రెడ్డి, కరెక్ట్ మీకు అన్ని తెలుసు. బలరాం రెడ్డి గారు కూడా ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన కూడా ఈ గ్రామమే చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యి ఇప్పుడు లేరు అనుకోండి. సో ఈ గ్రామం అంటే నాకు గుర్తు సర్వేపాలెం అనగానే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఈరోజు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం, ప్రతాప్ ఈ ప్లాంట్ అడగడం, తర్వాత ఇప్పుడు వస్తుంటే ముంగమూరు, తిప్ప ఈ రెండు కూడా ఇప్పుడే అక్కడ ఆపి అడిగారు. వెంటనే మీ ఎమ్మెల్యే గారు చెప్పడం, దాన్ని కూడా మేము పెట్టిస్తామని చెప్పడం, ఈ 2 ప్లాంట్లు కూడా 1 నెలలో పెట్టాలనే ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మా ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుంది. ఏదున్నా చెప్పినట్టు శంకరు టచ్లో ఉంటాడు సీనాయ్తో. సీనాయ్ దీనికి కోఆర్డినేట్ చేస్తున్నాడు. సో ఏ ప్రాబ్లం వచ్చినా ప్లాంట్ అయితే ఆగకుండా అది మా ఫౌండేషన్ తరఫున ఏదున్నా ఫ్రీగా చేస్తాము. 2017లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్స్, అట్లే ఈ వాటర్ ప్లాంట్స్. 17 నుంచి ఈ రోజుకి 130 పైజలకు ప్లాంట్లు పెట్టున్నాం. ఏ ప్లాంట్ కూడా ఈ రోజుకి కూడా ఆపలేదు. ప్రతి ప్లాంట్ రన్నింగ్లో ఉంది. అది కూడా ఏంటంటే శ్రద్ధ తీసుకొని ఒక టీం ఫామ్ చేసి, ఆ టీము వాళ్ళ పని ఏంటంటే ప్రతి నెల మెయింటెనెన్స్ కానీ, ఫిల్టర్లు కానీ, ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా కొన్ని దగ్గరలో వాటరు దీనివల్ల ఫిల్టర్లు 2 సార్లు మార్చాల్సి వస్తుంది నెలకి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో, అదే విధంగా రాజోలు మండలం సోంపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును టీవీలో వీక్షించి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన చెలుబోయిన నరసింహారావు కుటుంబ సభ్యులను, అదేవిధంగా రాజోలు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన సరేళ్ల పెద్దిరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి 2 కుటుంబాలకు చెరో 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నమస్కారం అండి. నా పేరు సరిల్ రాంబాబు అండి. సరిల్ పెద్దిరాజు గారి అబ్బాయిని. పార్టీ స్థాపించిన కానించి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన కానించి మా నాన్నగారు ఎన్టీఆర్ కాలం నాటి నుంచి కూడా ఎంతో కృషి చేశారు. ఆ కార్యకర్తలతోనే పనిచేసి ముందుండేవారు. ఏ కార్యక్రమంలో అయినా అన్నింటిలో ముందుండేవారు. గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కారణంగా చాలా దిగ్భ్రాంతికి చెంది ఆలోచనతో వేదంతో ఉండేవారండి. సడన్గా ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నారా భువనేశ్వరమ్మ గారు కార్యకర్తలను పరామర్శించి 3 లక్షలు ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ఆపదలో ఉన్న కార్యకర్తలందరినీ ఆదుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే నేను కూడా ఈ పార్టీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటానండి. ఈ పార్టీకి నేను కూడా మా నాన్నగారిలాగా ఇలా కృషి చేసి అన్ని కార్యవర్గాల్లోనూ ముందుండి నడిపిస్తానండి. ఈ పార్టీ కోసం పనిచేస్తానండి.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జైహో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో కంచెటి సాయిబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ కాలంలో క్రోసూరు పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ కాగా ప్రస్తుత ఎమ్మెల్యే 50 లక్షలు కమిషన్ తీసుకుని పూర్తి చేసి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అమరావతి బెల్లంకొండ రోడ్ టీడీపీ ప్రభుత్వ కాలంలో 84 కోట్ల రూపాయలతో అనుమతులు రాగా ప్రభుత్వం మారటంతో ఆగిపోయింది. మేము అధికారంలోకి రాగానే మొదలు పెడతామని చెప్పిన ఎమ్మెల్యే శంకర్రావు చివరి సంవత్సరంలో మొదలుపెట్టి 50 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా 3 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేస్తామనటం సిగ్గుచేటన్నారు. మరి ఏదో కానీ అభివృద్ధి చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే నువ్వు చేసిన అభివృద్ధి. నువ్వు చేసింది ఇసుక దోచుకోవడం, అలాగే బెల్లంకొండ అమరావతి బెల్లంకొండ రోడ్డు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి గతంలో చంద్రబాబు గారి హయాంలో 83 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరంలోనే రోడ్డు వేపిస్తామని చెప్పిన పెద్ద మనిషి రోడ్డు వేపిస్తా ఉంటాయి. ఎన్నికల కోసం ఓట్లు కోసం పెద్దమని ఒక 3 కిలోమీటర్ల కోసూరు నుంచి ఉత్తరాలు దాకా ఊటుకూరు దాకా ఒక 3 కిలోమీటర్లు రోడ్డు వేపిస్తామని చెప్పి దాని మీద రోజు ఇటు నుంచి పోయేటప్పుడు ఒకసారి నడక, అటు నుంచి పోయేటప్పుడు ఒకసారి నడక, సోషల్ మీడియా మరి అన్నింటినీ డబ్బులు ఇచ్చి అడ్డం పెట్టుకొని చెప్పి అడ్డం పెట్టుకొని ప్రచారం చేసుకోండి. గమనించాలి, అసలు ఈ నియోజకవర్గానికి ఎన్ని గ్రామాలు తెలియవు, మనుషులను గుర్తుపట్టలేడు, అంటే గుర్తుపట్టలేడు. ఆయన మా నాయకుడు కమల్ బాబు గారిని విమర్శించడం ఇకనైనా 2 నెలల కాలంలో ఈ నియోజకవర్గం నుంచి కనపడకుండా వ్యక్తి గురించి మనం చెప్పుకోవడం అవసరం. మీ అందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పార్టీకి బీసీలు అంటే లెక్కలేదు. బీసీలు 96 మందిని పొట్టన పెట్టుకున్న ఘనత వైసీపీది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నాశనం చేసింది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పేదవాడంటే ఎవరైనా నమ్ముతారా? బీసీలందరం ఐక్యమత్యంగా ఉండి ఈసారి మన తెలుగుదేశం అధినేత చంద్రబాబుని గెలిపించుకుందామన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక అగ్నిగుండంగా మండుతుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఒక గాలిలాగా వచ్చాడు. ఈ రోజు సునామీ లాగా ఆంధ్రప్రదేశ్ లో ఇందాక మా పెద్ద ఆయన చెప్పాడు 160 సీట్లను కైవసం చేసుకుంటున్నారని. పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు తెలుగుదేశానికి మరి ఎప్పుడూ ఉన్న ఒక టీసీసీ నాయకుడు చెప్పాడు అంటే అతని యొక్క అనుభవం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క పెదకూరపాడులో కూడా ఈ క్రోసూరు మండలం, అచ్చంపేట మండలం, అదేవిధంగా బెల్లంకొండ మండలం, అమరావతి మండలం, అన్ని మండలాల్లో ఉన్న బీసీ సోదరుల్ని కాపాడుకునే బాధ్యత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందనేది కూడా ఒకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఏమైపోయినాయి ఆ రోజు ఇచ్చినవన్నీ, స్కీములన్నీ ఏమైపోయినాయి? అందుకే మీకు పాంప్లెట్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చేతి వృత్తుల వాళ్ళని కాపాడారు, అదేవిధంగా ఆడపిల్లల తల్లిదండ్రులని కాపాడారు, అదేవిధంగా అనేక రకాలుగా సప్లాన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగిందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటే మీరు గమనించుకోవాలి, మీరు గమనించుకుంటే ఈరోజు చిన్నపాటి కులాలు, అదేవిధంగా సబ్ కులాలు చాలా ఉన్నాయి. ఈ కులాలన్నిటినీ దామాషా ప్రకారం వారి యొక్క కులవృత్తులకు కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క సామాజిక వర్గాలకు కానివ్వండి న్యాయం చేయగలిగింది ఏకైక పార్టీ, ఏకైక మనిషి చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, మరి కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్, 5 సంవత్సరాలు అధికారం ఇస్తేనే మరి ఒక్కసారి ఆలోచించండి.
అన్ని రంగాల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర అభివృద్ధి చేస్తే కేవలం ఈ 5 సంవత్సరాల్లో నాశనం చేసిన ఘనుడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇందాక తమ్ముడు ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్ట రేణుకా పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. అధికార పార్టీ మరోసారి విజయం కోసం మార్పు తప్పదనుకున్న స్థానాలకు ఇదివరకే 3 దఫాలుగా కొత్త అభ్యర్థులను ప్రకటించింది. అందులో భాగంగా ఎమ్మిగనూరు స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా వైసీపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. అధిష్టానం బీసీ నినాదంతో అది కూడా చెన్నకేశవరెడ్డికి సూచించిన వ్యక్తి మాచాని వెంకటేష్ పేరును ముందుగా ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన వెలువడిన నాటి నుంచి పార్టీ కేడర్లోనూ సానుభూతి పరులలోనూ అసంతృప్తి నెలకొని ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన పార్టీ పెద్దలు చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే మాత్రం మాచని వెంకటేష్కు మద్దతు ఇవ్వాలని కోరిన కేడర్ మాత్రం బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చింది. అలాగే అనునిత్యం పలు నివేదికలు అధిష్టానం దృష్టికి చేరాయి. ఈ రోజు మీ ముందర నేను నుంచొని మాట్లాడగలుగుతున్నాను అంటే అది మన జగనన్న ఇచ్చిన ఆశీర్వాదం. మన అందరం కూడా ఒక్కటి గమనించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ గౌరవం ఇస్తూ మనందరికీ రాజ్యాధికారాన్ని ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మన ప్రభుత్వం, మన మనసున్న నేత జగనన్న ఇస్తున్న ఈ అవకాశాన్ని నంద్యాలలో టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఫరూక్ ఆధ్వర్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 34% ఉన్న రిజర్వేషన్ 24% తగ్గించి వైసీపీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఫరూక్ బీసీ సోదరులందరినీ ఏకమై రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని కోరిన ఫరూక్ బడ్జెట్లో కేటాయించిన డబ్బు మన రాజ్యాంగ ప్రమాణం మన హక్కని. ఆ బడ్జెట్లో కేటాయించిన డబ్బు ₹1 కూడా రిలీజ్ చేయాలి. ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నవరత్నాలు అని చెప్పి డైవర్ట్ చేసి ఇవన్నీ మీకు ఇస్తున్నాను నవరత్నాలు అని చెప్పేవాడు. సంక్షేమ కార్యక్రమాలు వేరే, బడ్జెట్ అనేది రైట్, అది హక్కు మనకు. ఆ హక్కును ఆయన కోర్లు దోసి మనకి ఏమి కూడా ఇవ్వలేదు. ఆయన నవరత్నాలు మార్పు చేసి నేను అమ్మఒడికి ఇస్తాను, పిల్లఒడికి ఇస్తాను ఏదని చెప్పాడు ఆయన. అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం ఏ ప్రభుత్వం ఇస్తుంది, అది వేరే కానీ ఇది వేరే. వాటి బడ్జెట్ లో కేటాయించిన డబ్బు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పండి. ఈ రోజు ఎప్పుడైతే నిన్నను మొన్న ఎవరు వచ్చారు యాక్సిడెంట్ అయిపోయింది మాకు చంద్రన్న కాలం కింద 2 లక్షలు లేకుండా 5 లక్షల రూపాయలు వచ్చేది, ₹1 కూడా రావడం లేదు. అది అయిపోయింది. సంక్రాంతి పండుగ అయిపోయింది, అదే క్రిస్మస్ పండుగ అయిపోయింది, మళ్ళీ రంజాన్ పండుగ రాబోతోంది. ఆ రెండు సంక్రాంతి పోయింది, క్రిస్మస్ పోయింది. ఆ కిట్లు వచ్చేటి చంద్రబాబు నాయుడు గారు కనీసం పండుగ పూటలో పేదవాళ్ళు ఒక పూట కన్నా తిరిగి తినాలని ఉద్దేశిస్తూ ఆ కార్యక్రమంలో ఆయన ఓపెన్ చేయడం జరిగింది. కానీ అవి ఏవి కూడా జరగలేదు. ఇప్పుడు మనం చాలా పేద వర్గాల వారు మనం అన్ని రకాలుగా ముందుకు పోవాలా. ఇంతమంది కులాల వారు ఉన్నారు కానీ ఇంతమంది కులాల వారికి రిప్రజెంటేషన్ లేదు అసలు చట్టసభలో. చట్టసభలో ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటేనే మన కోసం మన వాయిస్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మన తరపున మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏమి చేయలేము. ఈరోజు చట్టసభలో రావాలంటే రాజకీయంగా ఎదగాల. బీసీలు రాజకీయంగా ఎదగాలంటే అన్ని రకాలుగా ఎదగాల. అన్ని రకాలుగా ఎదగాలంటే మనకు ఎదగడానికి అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ ఉంది, నంద్యాల పార్లమెంట్ జప్పలు చూడడం ఉన్నాడు. బీసీలేనే మైనార్టీ నేనే. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినారా, ఎవరైనా రాగలుగుతున్నారా, ఎవరు రాగలిగే శక్తి ధైర్యం ఉందంటే ఎవరికి లేదు. అన్ని రకాలుగా ఈ రోజు చూస్తాను. ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు అయిపోయినాయో, అందరికీ కష్టాలు వచ్చినాయో మనకు అందరికీ తెలుసు. కాబట్టి చాలా మంది వ్యక్తపడ్డారు. కాబట్టి నేను గుప్తంగా ఇప్పుడు మాట్లాడాను. తర్వాత ఆఖరిలో కూడా మన కొంతమంది నాయకులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడి మరి సభను మన శ్రీరాములు ప్రారంభం చేసి ఎందుకంటే కాలాతీతం అయింది కాబట్టి మీరు మాట్లాడి 2 నిమిషాలు 5 నిమిషాలు మిగతా వారికి కూడా అవకాశం కలిగించి అందరి అభిప్రాయాలు కనుక్కొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మన కుల సంఘానికి ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా మీరు స్టేజ్ చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి చెప్పినారు, విదేశీ విద్య గురించి చెప్పినారు, చాలా విషయాల గురించి చెప్పినారు. అవన్నీ మనకు అమలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకమైన పరంగా కానీ మనం ఆర్థికంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ రోజు నాయకులు ఏం చేస్తున్నారు? చాలా బీజేపీతో తెదేపా వైకాపా పొత్తులు పెట్టుకుని బానిసలుగా మారాయని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల మాట్లాడారు.
ఒకవేళ బీజేపీ పార్టీ మనకు రాజధాని కట్టించుంటే పోనీ అలాగైనా మన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీకి రుణపడి ఉండేవాళ్ళు. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు. పోనీ మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 1 కోటి ఉద్యోగాలైనా 10 సంవత్సరాలు వచ్చాయా అంటే రాదు. 10 లక్షల ఉద్యోగాలు కూడా లేవు, 1,00,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి ఎందుకు బీజేపీ పార్టీకి దాసోహం అంటున్నారు? ఒక్క రకంగా అయినా ఒక్క రకమైన మేలు కూడా చేయండి. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. మన రాష్ట్రాన్ని, వైజాగ్కే కాదు మన రాష్ట్రానికే తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేట్ చేస్తామని, ప్రైవేట్ అయిపోతుందేమోనని 30,000 మంది ఉద్యోగస్తులు అక్కడ బాధపడుతున్నారు. అసలు ఇది మన రాష్ట్రానికి చెందిన ఆస్తి. ఇది వాళ్ళ 30,000 ఉద్యోగస్తులకు సంబంధించిన విషయం కాదు. ఇది మన రాష్ట్రానికి చెందాల్సిన ఆస్తి, రాష్ట్రానికి చెందిన గొప్ప తలమానికం లాంటి, కిరీటం లాంటి ఆస్తి వైజాగ్ స్టీల్ అన్నది. స్టీల్ అన్నది వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రీస్. స్టీల్ అన్నది ప్రతి దాంట్లో వాడే అంశం కనుక దీన్ని మనం కాపాడుకోలేకపోతే, ఇది ప్రైవేటీకరణ అయిపోతే, పక్కనే జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశారు. ఆ ఉద్యోగాలకు అసలు మొదలు భరోసా లేకుండా పోయింది. వాళ్ళని మొత్తం తీసేశారు, ఫ్యాక్టరీ మూసేశారు. ఇప్పుడు దాంట్లో వేగాంత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే ఈ 30,000 మందిని ప్రైవేటైజ్ చేస్తే ఈ 30,000 మందిని మొత్తం అందరికీ ఉద్యోగాలు పోతాయి. నేను కొట్లాడాను అని చెప్తున్నారు ఈరోజు సజ్జన గారు. అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మేము చేసే ప్రయత్నం మేము చేశాము, ప్రైవేటైజ్ కాకుండా మేమే ఆపాము అని చెప్తున్నారే. మరి మీరు అంత భరోసా కల్పిస్తే ఈ రోజు వాళ్ళు 3 సంవత్సరాలుగా ఎందుకు సమ్మె చేస్తున్నారు? మీరు చేయాల్సిందల్లా చేశాము అని మీరు చెప్తున్నారే. అసలు ఏం చేశారు మీరు? అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఊరుకుంటే మీ పని అయిపోయిందా? అసలు మీ రంగమైన, మీ స్థలమైన, మీ అధికారంలో ఉన్న, మీ చేతుల్లో ఉన్న అసెంబ్లీలో మీరు పాస్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? మీరు కొట్లాడాల్సింది పార్లమెంటులో కదా. మీకు 22 మంది ఎంపీలను ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇస్తే కనీసం ఆ 22 మంది ఎంపీలైనా కొట్లాడాలి కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు అని మూకుమ్మడిగా ఆ రోజు స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామాలు చేద్దామన్నారు కదా. అనుకూలంగా లేని కఠిన పరిస్థితులను కూడా అధిగమించగలిగే స్థితికి తీసుకువచ్చే శిక్షయే దివ్య సమాజ్ నిర్మాణ్ ముఖ్య ఉద్దేశమని ఇంటర్నేషనల్ సీనియర్ ఫ్యాకల్టీ ఆనంద్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. స్థానిక బృందావనం కళ్యాణ మండపంలో ప్రారంభమైన డిఎస్ఎన్ 4 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితి వచ్చినా చిరునవ్వుతో సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అహంకారాన్ని విడిచిపెట్టి ఒక సైనికునిగా శిక్షణ పొందాలన్నారు. జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను కూడా చిరునవ్వుతో ఎదుర్కోవటమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మాతల కలమట క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జేహో బీసీ అనే కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం మాజీ శాసనసభ్యుడు మరియు తెదేపా ఇన్ఛార్జ్ కలమట వెంకట రమణమూర్తి. గుర్తించాలి. అలాగే ఏదో మనం చెప్పాము, కౌలిచ్చినప్పుడు వస్తుందా లేదా అవన్నీ కాదున్నా, ఎవరి గ్రామంలో ఎవరు కష్టపడి పనిచేస్తారండి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎంత మెజార్టీ మీద ఏ గ్రామంలో ఎవరు కష్టపడతారు, ఎవరు తెస్తారు అనేది మన పక్క గ్రామం. సొంత చెల్లెలను అమ్మనే బయటకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీ కథ నీ కథ అయిపోయింది. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ప్రజలను భయపెట్టడం మానుకో అని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సింది స్వామి. మన మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ ఇల్లు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడొద్దండి. శ్రీశైలం గ్రామంలో నుంచి ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు. మీరందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా మీకు మంచి వసతులు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితి కాదు, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తాం. దాంతోపాటు నేను గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినాం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినారు, టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము. సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ కైండ్ ఆఫ్ అంటే లైక్ తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రజలు ఆ రోజు అది తెలుసుకోలేకుండా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వలే. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సున్నిపేట గ్రామం అభివృద్ధి అయింది. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండల కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకులు నిర్వహించిన సభలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. నియోజకవర్గానికి ఇప్పుడు మనం చెప్తాడు, నాకు మళ్ళీ చెప్పాడు యువ నాయకుడి గురించి సిద్ధారెడ్డి గురించి చెప్పడం జరిగింది. సిద్ధారెడ్డి ఎప్పుడు వచ్చాడు మన నియోజకవర్గానికి? కడపలో పుట్టి వాళ్ళ తాతకు ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే, పాప కింద పడితే కాలు ఇరిగిపోతే ఎవరు చూసుకునే లేకపోతే వాళ్ళు తెచ్చి చూసుకోవడానికి ముచ్చిమరి గ్రామంలో పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో వచ్చినాడు. సరే, రాజకీయ కుటుంబం కాబట్టి రాజకీయంగా ఎదగడానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పాం. కానీ మాట్లాడే విధానంలో పద్ధతి, సంస్కారం అనేది ఉండాలి. మాట్లాడడంలో సంస్కారం పోతే, నిన్నన్నారు సిద్ధారెడ్డి, నిన్ను పెంచిన మీ అమ్మను మీ నాయన అంటారు, వీని సంస్కారం లేకుండా పెంచినారు అంటారు. అది సంస్కారం మాట. ఏదైనా గానీ ఒక రాజకీయ నాయకుడికి వచ్చే ప్రజలకు సేవ చేయి, ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మన్నన పొందుకుంటూ ముందుకు పోవాలి. కానీ ఒకరిని విమర్శించుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడితే దానివల్ల నీకు కాదు చెడ్డ పేరు. నువ్వు ఒకవేళ అందరూ అంటున్నారు, నాకు తెలిసి ఎక్కువ భాగం చాలా మంది ఆ పిల్లల్ని యూట్యూబ్ బేబీ అంటుంటారు. అట్లే తయారైపోతావు తప్ప రాజకీయ నాయకుడు ఎదగలేవు. నువ్వు రాజకీయంగా ఎదగాలి. నీ కుటుంబం అంతా రాజకీయంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు ఏదో పార్టీలు ఎదగాలనుకున్నప్పుడు 4.5 సంవత్సరం ఉన్నావు. ఒక పదవి కాదు 2 పదవులు చేస్తున్నావు. 2 పదవులకు దేనికి న్యాయం చేసినావు, ఈ తాలూకాకి ఏం చేసినావు అని చెప్పేసి కూడా నీ సొంతంగా ఎన్ని చేయగలిగినావు అని కూడా ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకరి గురించి మాట్లాడితే కింద 2 తాగుబోతులు నీళ్ళు వేస్తే కేకలు వేస్తే మాట్లాడే పద్ధతి కాదు. అది సంస్కారం కాదు. దీనివల్ల నీకుగా చెడ్డ పేరు వచ్చేది నిన్ను పుట్టించిన తల్లిదండ్రులు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము కుటుంబము ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే కూడా చెప్తున్నా, నేనేదో వాళ్ళ పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళ పెద్ద ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఉండేవానంటే నేను నా ఆస్తులు ఎంత, మా పెద్దలు ఎంత, వీళ్ళు నందికొట్కూరుకు వస్తే మా జిన్నులో కూర్చున్నారని ఇంగిత జ్ఞానం కూడా ఇంక లేకపోయింది. ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా మా వ్యాపారమైన కుటుంబం నందికొట్కూరులో వాళ్ళ తాత వచ్చినా మా దగ్గర కూర్చునేవాడు. కానీ మేము ఎప్పుడు కూడా ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా శత్రుత్వం ఉంటుంది, మిత్రుత్వం ఉంటుంది, అది వేరు కదా. కానీ ఒక మనిషిని మాట్లాడే విధానంలో నువ్వు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు కావాల్సి మీ నాయన్ని అడిగి తెలుసుకో. మీ తాత ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేగా లేక ఎవరి దగ్గర వస్తారు నందికొట్కూరుకు వస్తే అంటే నందికొట్కూరులో గౌరవ జనార్దన్ రెడ్డి, గౌరీష్ రెడ్డి మిల్లులో కూర్చునేవాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ముచ్చుమరి గ్రామానికి పని చేయించుకునే వాళ్ళు కాదు. నందికొట్కూరు పోతే స్టేషన్ ఆడి దొరుకుతారు కానీ వచ్చిన వాళ్ళు. సో ఆ విధంగా మా కుటుంబం ఉంది తప్ప నీకేదో రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారితో నేను 9 ఏళ్ళు ఉన్నా. వైసీపీ పార్టీ పెట్టినాల నుంచి ఆయనకు తోడు నీడగా నేనే ఉన్నా. 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు కమల సిబిఎస్ఈ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. కమల విద్యా సంస్థల వైస్ చైర్మన్ పెనుగొండ పవన్ కుమార్ ఎన్సీసీ విద్యార్థి గౌరవ వందనం అందుకొని తర్వాత జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. राइट कर लेंगे।
we will be the luckiest generation for sure to be honored. India will be the best country in the world. అది మనం త్వరలోనే చూస్తాము. మీ అందరి సహకారం మనందరి కృషితో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఎం వేణుగోపాల్ రెడ్డి జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. డైలాగ్ మనకు ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆశయాన్ని ఏర్పరచుకోండి. వారిని చూసి మేము కూడా ఇలా ఇక్కడ ఉన్న రేపటి పౌరులు ఉన్నారు, మేము కూడా కలెక్టర్ గారు లాగా, ఎస్పీ గారు లాగా చక్కగా పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1500 మంది రైతులకు 75,20,000 రూపాయలతో సమీకృత దానాన్ని సరఫరా చేయడం జరిగింది. 7,000 మంది రైతులకి 1,15,00,000 రూపాయలతో గడ్డి విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 6,689 మంది రైతులకు 20,07,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాల ద్వారా 12,400 నమూనాలు స్వీకరించి వ్యాధి నిర్ధారణ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 14 పశు సంచార ఆరోగ్య సేవా వాహనాల ద్వారా ఇప్పటి వరకు 21,338 పశువులకు వైద్యం అందించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 3,274 మంది రైతులకు సంబంధించిన పశువులకు డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తింపజేస్తూ 47,54,000 రూపాయలు ప్రీమియం చెల్లింపు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. జలవనరుల శాఖ పరిధిలో జిల్లాలోని 2,11,190 ఎకరాల ఆయకట్టుకు గాను ఖరీఫ్ 2023-24లో 2,09,95 ఎకరాల ఆయకట్టుకు 16.828 టీఎంసీల నీటిని కృష్ణా పశ్చిమ కాలువలు మరియు గుంటూరు వాహిని ద్వారా విడుదల చేసి సాగు చేయడం జరిగింది. జిల్లాలో చిన్న నీటిపారుదల కింద 44 చెరువుల ద్వారా 3,794 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ 2023-24లో నీటిని సరఫరా చేయడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా గుంటూరు వాహిని ఆధునీకరణ మరియు పొడిగింపు పథకం పనులకు గాను 652,78,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందులో గుంటూరు వాహన పొడిగింపు పనులకు కావలసిన 389.81 ఎకరాల భూసేకరణకు గాను 381 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరియు 3 గ్రామాల్లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నవి. డెల్టాలోని కాలువలు మరియు డ్రైన్ల వార్షిక మరమ్మతులకు గాను 86 పనులకు గాను 8,33,00,000 రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో 90% రాయితీతో 855 మంది సన్న చిన్నకారు రైతులకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీతో తెదేపా, వైకాపా పొత్తులు పెట్టుకుని బానిసలుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ కదా నీ కదా అయిపోయింది. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.